హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో గోధుమ పిండితోటి మంచి రుచికరమైన బన్ను దోశ తయారు చేసుకుందాము. ఈ బన్ను దోశ అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు, పెద్ద పని ఏమి ఉండదు. ఈ బన్ను దోశను పొద్దున పిల్లలకు టిఫిన్ లాగా పెట్టవచ్చు, లేదంటే సాయంత్రానికి స్నాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు. మస్తు తొందరగా అవుతాయి, అల్కగా అవుతాయి, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ బన్ను దోశ తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ గోధుమ పిండి బన్ను దోశ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక గిన్నెల 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా. అట్లనే సగం కప్పు గోధుమ రవ్వ, సగం కప్పు పెరుగు, అట్లనే సగం కప్పు నీళ్ళు కూడా పోసుకొని వీటన్నిటిని మరీ గట్టి కాకుండా మరీ పలస కాకుండా ఇలా కొన్ని నీళ్ళు పోసుకుంటా పిండిని కలుపుకుంటున్నా. నీళ్ళు ఒకసారి పోసుకోవద్దు, కొన్ని చూసుకుంటా పోసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఓ పిండి అనేది మనకు మరీ గట్టి కాకుండా మరీ పలస కాకుండా అట్లా ఉండాలి. ఇక ఇప్పుడు ఈ పిండి మీద ఒక మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఇక మనము పిండి నానబెట్టుకొని 15 నిమిషాలు అయింది. ఇక ఇప్పుడు మూత తీసి ఇప్పుడు దీంట్లో కచ్చపచ్చ దంచుకున్న ఎండుమిరపకాయలను 1 చెంచాడు వేసుకోవాలి. అట్లనే 1/2 చెంచాడు జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, చిన్న కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఎండుమిరపకాయలు లేకుంటే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఏవైనా ఏం కాదు. ఇక పిండిని మంచిగా కలుపుకున్నాం కదా. ఇక ఇప్పుడు దీంట్లో 1/2 చెంచాడు బేకింగ్ సోడా వేసుకోవాలి. అట్లనే కొన్ని నీళ్ళు పోసుకొని ఈ పిండిని బేకింగ్ సోడాతో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నా వీడియోలో మనకు పిండి అనేది మరీ గట్టి కాకుండా మరీ పలస కాకుండా మంచిగా కలిసిపోయింది. ఇక పిండి ఇట్లా ఉండాలి. ఇక ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. ఇక ఇప్పుడు స్టవ్ మీద వీడియోలో చూపించినట్లు కొంచెం లోతుగా ఉన్నటువంటి నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని దీంట్లో 2 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక కొన్ని నువ్వులు కూడా చల్లుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని మనం కలుపుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పెనంలో వేసుకోవాలి. వేసుకొని మనం దోశ ఎట్లా పోసుకుంటాం అట్లా గుండ్రగా వేసుకోవాలి. కాకపోతే దోశ కంటే దొడ్డు పోసుకోవాలి, సన్నం పోసుకోవద్దు. చూస్తున్నారు వీడియోలో. ఇక దోశలాగా పోసుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు తక్కువ మంట మీదనే ఈ దోశను ఉడకనియాలి. ఇక దోశ ఉడికి పైన పిండి కొంచెం గట్టిగా అయినాక ఇప్పుడు ఈ దోశను రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా తక్కువ మంట మీదనే 2-3 నిమిషాల పాటు మంచిగా కాలనియాలి. ఇక 2 దిక్కుల మంచిగా కాలినాక దోశను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు అప్పటికప్పుడే మంచి రుచికరమైన గోధుమ పిండి బన్ను దోశ తయారైపోయింది. చూసిరు కదా దోశ ఎంత మంచి మెత్తగా సాఫ్ట్గా ఉందో. ఈ దోశను పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆఖరికి పళ్ళులేని ముసలు కూడా మంచి అల్కగా తినస్తుంది, అంత మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ గోధుమ పిండి బన్ను దోశను తయారు చేసుకొని చూడుర్రి. మస్తు తొందరగా అవుతాయి, అల్కగా అవుతాయి, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.